మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో 16వ రోజుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు ఇంత చక్కగా ధ్యానం చేసుకున్నందుకు మనమే థ్యాంక్స్ చెప్పుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. స్వర్ణమాల అమ్మకు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా సాయి కుమార్ రెడ్డి గారు వచ్చారు. సాయి కుమార్ రెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా సార్కి పిఏగా ఉంటూ ఎన్నో రాష్ట్రాలలో విదేశాలలో ధ్యాన ప్రచారం చేశారు. సార్కి అనుక్షణం వెన్నంటి ఉంటూ సమయానికి ఏది కావాలో చూసుకున్నారు. చాలా గొప్ప మాస్టర్. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ ఎలా అయితే ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యానంలోకి వచ్చానని చెప్తారో అలాగే సాయి కుమార్ సార్ కూడా తన ఫ్రెండ్ ద్వారా ధ్యానంలోకి వచ్చారు. సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ సార్. సాయి సార్. థ్యాంక్ యూ సార్. ఆ వీడియో రావడం లేదే, కనపడడం లేదా? నేను సారే కనిపిస్తున్నారు, మీరు కనిపించట్లేదు. ఇందాక మీరు చూసుకున్నప్పుడు మీరు కనిపించారు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు రావడం లేదు. సార్ ఫోటోనే కనిపిస్తుంది సార్. ఇప్పుడు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఈ అద్భుతమైన 40 రోజుల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే పిఎంసి ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రాంను అందరూ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్, మీ క్వశ్చన్స్ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎక్కడ ఉంటుందో దాని పక్కనే ఆన్సర్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికే మార్గము శ్వాస. ప్రతి మాస్టర్ కూడా పత్రి సార్ చెప్పినట్లు ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్, అంటే ఒక రైల్వే స్టేషన్లో ఎలాగైతే ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఉంటుందో, ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో క్లారిటీ చెప్తారు, అలాగే అనేక మంది మాస్టర్స్ వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళు తెలుసుకున్న అనుభవాన్ని మీకు షేర్ చేసుకుంటారు మీ క్వశ్చన్స్తో. అవి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. కానీ మీకు కావాల్సిన సమాధానం ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనిస్తూ అంతర్ముఖంగా ప్రయాణం చేసి స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ మీకు అన్ని సమాధానాలు చేరుకునే స్థితికి చేరుకుంటారు. ఇది నా ఈ 27 ఏళ్ల ప్రయాణంలో నా అనుభవం. ఎప్పుడు కూడా పత్రి సారు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మీ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది, శ్వాసే గురువు, దాన్ని పట్టుకుంటే మీకు అర్థమవుతుంది అని చెప్తుంటాడు. ఈ చిన్ని ఇంట్రడక్షన్స్ తో మనం మొదలెడదాం. చెప్పండి మాస్టర్, క్వశ్చన్ అడగండి. సార్ మీరు కొంచెం సేపు చెప్పండి సార్, విన్న తర్వాత అడుగుతారు. నేను 1996లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నేను సత్య అన్వేషకుడిని ఏం కాదు. మా ఇంట్లో కూడా అలాంటి మాటలు కానీ కార్యక్రమాలు కానీ ఏమీ ఉండేటివి కాదు. పూజలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఇంట్లో ప్రతి ఇంట్లో అందరి ఇళ్లలో దేవుడు పటం ఉన్నట్లే మా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి పటం ఉండేది. రోజు నేను చూసిన చిన్నప్పటి నుంచి మా మదరు దీపం వెలిగించేది, నమస్కారం పెట్టేది. మా ఫాదర్ కూడా అదే చేసేవాడు. ఇదే చూశాను నేను, అంతే.
లేదు ఒక ఆధ్యాత్మికమైన చర్చలో, లేకపోతే ఒక మంచి నోములో, పూజలో ఇలాంటివి కూడా ఎప్పుడూ నేను సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్ళడం, తలనీలాలు సమర్పించుకోవడం, మళ్ళీ రావడం. ఇలా నా జీవితం జరుగుతూ ఉండేది. సరే, నన్ను నేను గమనించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకు ఏదన్నా అనుకున్నట్లు జరుగుతున్నాయనుకోండి మన జీవితంలో, అది ఆర్థిక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా మనము ఎంతో సంతోషంగా ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉంటామో మనకు శరీరం కూడా స్వస్థతగా ఉంటుంది. బాగా గమనించాల్సిన విషయం. సపోజ్ మనకు రావాల్సిన దానికి కరెక్ట్ టయానికి వచ్చింది, లేదా ఒక ఎగ్జామ్స్ లో మనకు అనుకున్న మార్కులు వచ్చాయి, మనం చాలా సంతోషపడిపోతాం. ఒక ఇల్లు కట్టుకున్నాము. ఎప్పుడు ఇలాంటి సంతోషాల్లో ఆ రోజంతా కానీ, ఆ వారము, ఆ 10 రోజులు కూడా అదే ఉత్సాహంతో ఉంటాం. కానీ మళ్ళీ ఏదన్నా మనకు అనుకున్నట్లు ఏది జరగకపోయినా, మనకు అనుకున్నట్లు రావాల్సింది రాకపోయినా, ఒకవేళ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా, ఇది మనం దుఃఖానికి దారితీస్తుంది. ఆ రోజంతా దుఃఖమే, ఆ వారమంతా దుఃఖంతోనే. మన ఇంట్లో అమ్మ నాన్న మనల్ని గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అన్నారనుకో, చాలా హ్యాపీగా ఉంటాం. లేదు, వాళ్ళు మనం మంచిగా లేవు, నువ్వు సరిగా చేయడం లేదు అని బాగా నొచ్చుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ అశాంతికి గురవుతామో, దుఃఖానికి గురవుతామో, శరీరము కూడా అస్వస్థతగా ఉంటుంది. మీరు బాగా గమనించండి ఆ 15 రోజులు. అందుకే మన జీవితము ఒక పౌర్ణమి అమావాస్య లాగా. 15 రోజులు బాగుంటాం, 15 రోజులు బాగుండం. 15 రోజులు సంతోషంగా ఉంటాం, 15 రోజులు సంతోషంగా ఉంటాం. 15 రోజులు స్వస్థతగా ఉంటాం, 15 రోజులు అస్వస్థతగా ఉంటాం. ఇది జరుగుతూనే పోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే నేను అనేక ఒత్తిళ్లకు లోనయ్యాను. ఈ ఒత్తిళ్లలో అది ఆర్థికమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, లేకపోతే స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, ఇవన్నీ లోనైనప్పుడు మనసు నిశ్చలంగా ఉండేది కాదు. ఒక ఏకాగ్రత కోల్పోయి చేసే పనిలో ఉత్సాహం ఉండేది కాదు. ఎలాంటి సీరియస్నెస్ ఉండేది కాదు. అలాగే ఎప్పుడు అదే ఆలోచనలు, నిద్ర ఉండేది కాదు. అలాంటి సమయంలో అనేక గురువుల దగ్గరికి, అనేక మాస్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొందరేమో మీరు ఈ పూజ చేస్తే బాగుంటుంది, కొందరేమో మీకు శని దశ నడుస్తుంది, అట్లా రకరకాల పూజలు చేయిస్తూ ఒక సంవత్సరంన్నర తిరగని గురువు లేదు పూజల్లో, చేయని పూజ లేదు. వాళ్ళు ఏం చెప్తే అది. సరే, దానివల్ల మనకు పెద్దగా ఏమీ, ఒక రోజు బాగుంటది, 2 రోజులు బాగుంటది, మళ్ళా ఇదే ప్రకారం. ఈ సంవత్సరంన్నర అయినాక ఇంకొక మిత్రుల ద్వారా తెలుసుకుంది ఏంటంటే, పూజల్లో కాదు, మన వాస్తు ఇంట్లో బాగుండదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ పూజలు, ఈ వ్రతాలన్నీ పాతకాలం నాటివి అని ఈ వాస్తు చూడడం, దాంట్లో కూడా అందరి దగ్గరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడంతా మనం కట్టుకున్న ఇల్లును అనేక మార్పులు చేస్తూ అట్లా ఒక సంవత్సరం గడిచిందంట. ఇన్ని చేసినా కూడా పెద్ద ఆశాజనకంగా లేదు.
డబ్బులైతే వెళ్ళిపోతున్నాయి కానీ ఆ సమయంలోనే నాకు ఒక మిత్రుడు అన్నామలయ్య గారు అని ఉన్నారు, తిరుపతిలో సీనియర్ మాస్టరు, రిటైర్డ్ కోర్ట్ ఎంప్లాయీ. ఆయన ద్వారా ధ్యానంలోకి రావడం, ఆయన సింపుల్ గా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, మరి శారీరకమైన రుగ్మతలన్నీ పోతాయంటే 1996 జూన్ జూలై మాసంలో నేను ధ్యానానికి రావడం. మొదట్లో చెప్పినంత సులువుగా ఏం లేదు. కళ్ళు తెరుచుకుంటే 100 ఆలోచనలు అయితే కళ్ళు మూసుకుంటే 200 ఆలోచనలు. శ్వాసను గమనించమంటారు, మరి శ్వాస ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదు. అలా చేసుకుంటూ ఒక 5 నెలలకు నాకు అర్థమైంది ఏంటంటే స్థిరంగా 33 నిమిషాలు కూర్చొని, నేను అప్పుడు నా వయసు 33 సంవత్సరాలు, స్థిరంగా నేను 33 నిమిషాలు కూర్చొని నేను స్థిరంగా కూర్చోగలుగుతున్నాను. కళ్ళు సహజంగా మూసుకునేటివి కాదు, కళ్ళు సహజంగా మూసుకున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. సో అప్పుడు పత్రి సార్ నా లైఫ్ లోకి 96 అక్టోబర్ నెలలో తిరుమలలో ట్రెక్కింగ్ ఉంది. అప్పుడు మొట్టమొదటిసారి భీమాస్ హోటల్లో కలిసినప్పుడు దూరంగా నిల్చుకొని ఉంటే దగ్గరికి రమ్మన్నారు. వచ్చాక ఎందుకు వచ్చావు ధ్యానంలో కంటే, నా గురించి ఇప్పుడు చెప్పినట్లే కొంచెం వివరంగా చెప్పాను. చెప్తే ఈ అన్నామలయ్య గారు నన్ను రమ్మన్నారండి, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది, శారీరకమైన రుగ్మతలన్నీ పోతాయి. అంటే పత్రి సార్ నాతో అప్పుడు చెప్పిన మొట్టమొదటి మాట, పోతే పోయింది వెధవ డబ్బు, నాతో వచ్చే అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే డబ్బును వెధవ డబ్బు అన్నాడు. మనకు అంతవరకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఒక గొప్ప యోగి, ఒక సాధకుడు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చూపు మన పైన పడితే, అలాగే వాళ్ళు మనకు ఆశీర్వాదిస్తే ప్రాపంచికంగా ఏమైతే కోల్పోతామో అన్ని వాపస్ వస్తాయి అనేది ఒక నమ్మకం. రెండోది, మనము చేసిన ఏ ఏ పాపాలు, ఏ ఏ కర్మలు ఉంటాయో అన్ని వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. నేను కూడా అలానే విన్నాను. సో అందుకని నేను మా ఇంట్లోనే చూశాను. బాలయోగి గారు శివరాత్రికి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు ఆయన మన పైన చూస్తే మనకు అన్ని కర్మలు తొలగిపోతాయంట. అంటే మా ఇంట్లో చాలా మంది, మా బంధువులు అయితేనేమి అందరూ అక్కడికి పోవడం, ముమ్మడి వరము. సో ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు నేను కూడా పత్రి సారు అలాంటి వాళ్ళు మనకు దర్శన భాగ్యం కలిగింది, వాళ్ళు ఆశీర్వదిస్తారనుకుంటే పత్రి సార్ ఆ మాట అన్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండింది. ఆ తర్వాత ఓకే సార్ నేను మీతో వస్తాను అని చెప్పడం, ఆ రోజు నుంచి సార్ ఆఖరి శ్వాస వరకు సార్తో ఉండి, సార్ యొక్క క్యాలెండర్ చూసుకుంటూ నార్త్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళిన క్లాసులు అరేంజ్ చేస్తూ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఎక్కడ మీకు పిరమిడ్స్ ఉంటే దాని శక్తిని ఉపయోగించుకోండి అని ముందుకెళ్తూ 1998లో నాకు నా గురించి స్పష్టతగా తెలియడము, ఆలోచనలు తగ్గడము, భూమిపైకి నేను ఎందుకు వచ్చాను అన్న క్లారిటీ వచ్చినప్పుడు తెలుసుకున్న సత్యం ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర అన్ని అందరికీ ఉన్నాయి, కానీ మనం తెచ్చుకున్నది మనం మర్చిపోయాము. మనం పక్కన వాళ్ళది చూస్తున్నాం, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. ఇదే దుఃఖం. మన దగ్గర ఉన్నాయి, మనకి ఏ పనికైతే మనం ఈ భూమిపైకి వచ్చామో అది కావాల్సిందన్నీ మనం తీసుకునే వచ్చాం. కానీ తీసుకొని వచ్చాక దానితో మనం ఉండడం లేదు, మనం మర్చిపోయాం కంప్లీట్ గా. ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసుకుంటూ అరే మనకు లేదే అని ఉన్నాం. ఆల్రెడీ మనం ఉన్నది మనం స్వీకరించడం లేదు, దాంతో ఆనందంగా జీవించడం లేదు. ఎప్పుడైతే ఇది నాకు అర్థమైందో, నా దగ్గర అన్ని ఉన్నాయి, ఏమీ తక్కువ లేదు, నేను అనవసరంగా కంపేర్ చేసుకొని
ఇలా ఉండాలి, అజంప్షన్స్ అంటారు. అప్పటి నుంచి ఆ క్లారిటీతో మనం దుఃఖము గాని అనారోగ్యం గాని నా దరిదాపుల్లో చేరలేదు. అంటే నా డిక్షనరీలో ఒక పదం ఉంటది, ప్రతి డిక్షనరీలో ప్రాబ్లం, మా ఇంట్లో ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అన్న పదాన్ని తీసేసి ఛాలెంజ్ అన్న పదం పట్టుకున్నాను. అంటే ఇంటింటికి ఒక రామాయణం, ఇంటింటికి ఒక ఛాలెంజ్ ఉంటది. ఒకరింట్లో ఆర్థిక పరమైనది ఉండొచ్చు, ఒకరింట్లో మానసిక పరమైనది ఉండొచ్చు, ఒకరింట్లో సత్సంబంధాలు సరిగా లేకపోవచ్చు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. బట్ అది ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా అర్థం చేసుకొని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే ఆనందమయ జీవితం. ఇది నా గురించి బ్రీఫ్గా కొన్ని వేల మందికి ప్రభావితం చేసిన పత్రి సారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో జీవితాల్లో వెలుగు. అంటే ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళాలి ధ్యానం అంటే, నియమ నిష్టలు ఉంటాయి, దానికి ఒక కోర్స్ ఉంటుంది, దాని సంసారంలో నుంచి వెళ్ళిపోవాలన్న ఒక నమ్మకాల నుంచి ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, కుటుంబంలో ధర్మాలు నిర్వర్తిస్తూ చేసుకోవచ్చు అని మన వంటింట్లోకి తీసుకొని వచ్చి ఆనాపానసతి అన్న ఒక సింపుల్ టెక్నిక్, శ్వాస మీద ధ్యాస మనకు అందించాడు. మనము దాన్ని పట్టుకొని మనలోకి వెళ్ళి మన గురించి మన క్లారిటీగా తెలుసుకోవడం. నేను రోజు 1 గంట, 24 గంటలు మనకున్నాయి. ఉదయం 1 గంట ధ్యానం చేసుకుంటాను లేస్తానే, నైట్ పండుకునేప్పుడు 1 గంట ధ్యానం చేస్తాను. 1 గంట చక్కని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. పత్రి సారు 1,00,000 పుస్తకాలు చదివారు. ఆ పుస్తకాలన్నీ, జ్ఞానాన్ని అన్నీ కూడా ఆయన మనకు తెలుగులో ధ్యాన జగత్ ద్వారాను, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ద్వారాను, అలాగే అనేక భాషల్లో దాన్ని మనకు అందించాడు. అంటే ఒక యోగి ఆత్మకథ తీసుకుంటే మనము దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా చక్కగా తీసుకొని ద బెస్ట్ మనకు ఏది కావాలో అది మన మ్యాగజైన్స్ లో ప్రచురించడం జరుగుతుంది. సో ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు నేను చెప్పే అందరికీ ఒకే మాట, దయచేసి మనం సొసైటీకి కానీ గురువు కానీ ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేము. ప్రతి ఒక్కరూ కూడా ఆ మ్యాగజైన్స్ సబ్స్క్రిప్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా చెప్పండి ఆ మ్యాగజైన్స్ సబ్స్క్రిప్షన్ కట్టమని. ఒక పెళ్లి, ఒక బర్త్డే కార్యక్రమం ఉంటుంది. సో ఏదన్నా వస్తువు మనం తీసుకొని వస్తే అది శాశ్వతం కాదు, కానీ ఒక బుక్ శాశ్వతం. దాంట్లో అనేకమైన జ్ఞానం ఉంటుంది, అది బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సారాంశాన్ని అంతా కూడా ప్రపంచ దేశాలకంటూ చెప్తూ సారు కూడా కొత్తగా ఇప్పుడు మనం ఈ మధ్యలోనే సీతాయనం చూసాము. అసలు సీత ఏంటి మనం క్లియర్ గా చెప్పబడి ఉంది. ఎట్లా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తున్నారు. మనం కూడా ఆ బుక్స్ స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. సరే, సజ్జన సాంగత్యం, మనం తెలుసుకున్న అనుభవాలను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం. నాకున్న అనుభవం అది. నేను ఇంకా ఎప్పుడు ఎలా బాగుపడాలి అనుకున్నప్పుడు అనేక మందులు అయిపోయాయి, అన్ని అయిపోయాక ధ్యానం ద్వారా నేను నా జీవితాన్ని ఒక పెద్ద యూటర్న్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకొని పని లేదు. కుటుంబం అంతా ధ్యానమయం, ఆనందమైన జీవితం. మనము ఇప్పుడు సంతోషం కాదు, సంతోషానికి ఇంకొంచెం మెట్టు పైకి పోయి ఆనందమైన జీవితం జీవిస్తున్నాం. ఇప్పుడు ఎలా జీవిస్తాము? మనకు వస్తే ఓకే, రాలేదంటే డబ్బులు ఓకే, దాని గురించి ఆలోచించాం, ఇంకా బెస్ట్ ఏదో ఉంది అన్న వివేకంతో జీవిస్తుంటాం. ఇది క్లుప్తంగా ధ్యానం ద్వారా నాకు అర్థమైంది. నేను ఇదే చెప్తున్నాను. నేను ఏది చెప్తున్నానో అవన్నీ మీరు నమ్మనక్కర్లేదు, అట్లని నమ్మకూడా ఉండక్కర్లేదు. 40 రోజులు మీరు
ఎక్స్పెరిమెంట్ చేయండి. 40 రోజుల తర్వాత మీకు ధ్యానం మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయంటే కంటిన్యూ చేయండి. లేదు అంటే మీరు అక్కడే వదిలేయండి. దీంట్లో ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు. మీరు మీ టయాన్ని కేటాయించుకోండి. నేను నా టయాన్ని 24 గంటల్లో 4 గంటలు ఖచ్చితంగా నేను నా కోసం కేటాయించుకుంటాను. మిగతా 20 గంటలు నా ధర్మాన్ని నేను పాటిస్తుంటాను. సో కుటుంబ ధర్మం, నా వ్యాపార ధర్మం, అన్ని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4 ఉంటాయి. ఈ 4లో నా ధర్మాలు అన్ని చేసుకుంటూ నా సాధన ఇంకా మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తాను. ఎస్ మేడం. మాస్టర్స్, సార్ని ఎవరైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ సార్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం అడుగుతూ ఉంటే సార్ చెప్తారు. సార్, మీరు ఆ జర్నీలో పత్రి సార్ తో ఉన్నప్పుడు సార్ చేసే పనులు ఎలా ఉండేవి? అంటే ఇలా కూడా చేస్తారా అలా అనిపించే సంఘటనలు? ఒక గురువులాగా మీరు ఫస్ట్ చూసినప్పుడే నాతో వచ్చేవయ్యా అని అనగానే మీరు అనుకున్న భావం వేరు, అక్కడ సార్ చెప్పగానే అనిపించింది వేరు కదా, అలాంటి సందర్భాలు. నాకు కూడా కొత్తగా ఆశ్చర్యమే వేసింది. కానీ పోను పోను ఏమర్థమైందంటే ఈ భూమిపైకి రావడానికి ముందే మనం ఒక చక్కని ప్రణాళిక రాసుకొని వస్తాం. ఇప్పుడు మీకు దీని గురించి చెప్తాను. ఎంత బాగా క్లియర్ గా ఉంటదంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నేను యుద్ధం చేయనన్ను, నాకు వీళ్ళంతా పెద్దవాళ్ళు, తండ్రులు, తల్లులతో సమానము, సోదరులతో సమానము, వీళ్ళని నేను ఎలా చంపేది, కలిసి పెరిగాము, ఆ భీష్ముడు నన్ను ఎత్తుకొని ఆడించాడు అన్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అర్జున, నువ్వు మనం ఇద్దరం కలిసి అనేక జన్మలుగా ప్రయాణం చేస్తున్నాము, నువ్వు నీ జన్మలు మర్చిపోయావు. అంటే మనం పైనుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొని వస్తాం, స్క్రిప్ట్ మర్చిపోయాం. కానీ నేను నా స్క్రిప్ట్ను బాగా చదువుకొని వచ్చాను, ప్లస్ క్లారిటీ ఉంది నువ్వు ఏంటో, నువ్వు కూడా నీ స్క్రిప్ట్ ఏంటో కూడా నాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఒక యోగి అయితే తెలుస్తుంది. మీకు ఒక యోగి అయినప్పుడు తెలుస్తుంది. అలాగే పత్రి సార్ చూడండి, కనపడిన ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటాయి అని చాలా సులభంగా చెప్తాడు. సాయి కుమార్, నువ్వు బుద్ధుడు అయ్యా అంటే నాకు ఆశ్చర్యం వేసేది, నేనెట్లా బుద్ధుడు అబ్బా, ఈయన మన మోటివేషన్ కోసం చెప్తున్నాడు ఇవన్నీ, నేను బుద్ధుడిని ఎట్లా అవుతాను? వచ్చిన 40 రోజులు కూడా కాలేదు ధ్యానం చేస్తూ నువ్వు బుద్ధుడయ్యా అని అన్నప్పుడు ఆశ్చర్యం వేసిన కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత సారు ఏం చేస్తున్నాడంటే ఆ బీజంలో వృక్షాన్ని చూస్తున్నాడు. పెద్ద వృక్షము ఆ చిన్న బీజంలో ఉంటుంది. ఆ బీజాన్ని దాన్ని సరిగా మనము మొలకెత్తేంత వరకు దాన్ని మనం కాపాడుకుంటే అది మొలకెత్తి పెద్ద వృక్షం అవుతుంది. అలాగే పత్రి సార్ ఈ ప్రయాణంలో అర్థం ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ రాసుకొని వచ్చాను, నేను మర్చిపోయాను. పత్రి సార్ కరెక్ట్ గా, నేను చాలాసార్లు అడుగుతాను పత్రి సార్, సార్ మీరు ఒక 5 ఏళ్ల ముందర వచ్చింటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా. కాదు బాబు, 5 ఏళ్ల ముందర నేను వచ్చినా నువ్వు నా మాట వినేవానివి కాదు. వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ, ద మాస్టర్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ. ఎప్పుడైతే నేర్చుకోవాలనే తపన నీలో ఉన్నప్పుడు నువ్వు ఎత్తుక్కోనక్కర్లేదు, గురువు నీ దగ్గరికి వస్తాడు. అలానే పత్రి సారు ఆ లైఫ్ లోకి వచ్చాడు. ఎందుకంటే కరెక్ట్ గా ఆ ప్లేస్మెంట్. ఈ మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క టైంలో
వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క పాత్ర పోషించుకుంటూ ముందుకెళ్తున్నారు. కేశవరాజు గారు తిరుపతిలో ఉన్నారు. మరి నాకంటే 2 ఇయర్స్ ముందర వచ్చాడు. 2 ఇయర్స్ ముందర నుంచి సెక్రటరీగా తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఉంటూ మరి కొన్ని సంవత్సరాలు చేసినాక ఇంకా చాలయ్యా నువ్వు చేసింది, నువ్వు హైదరాబాద్కి రా. మరి హైదరాబాద్కి ఎందుకు? మరి జాన్ జగత్ మ్యాగజైన్ ఉంది, అది నువ్వు చూసుకోవాలి అంటే ఒక్కొక్క పాత్ర, ఆ పాత్ర అయిపోతేనే ఇంకొక పాత్ర. ఇలా చక్కగా మనం మర్చిపోయాం, కానీ సార్కి అన్ని ఎరుకే. అందుకే చాలా మంది అంటారు, సాయి కుమార్ రెడ్డి మీరు చాలా మంది అదృష్టవంతులండి, మీరు సార్ పక్కనే ఉంటారు అంటే నేనంటాను అందరము అదృష్టవంతులమే, ఎవడు దురదృష్టవంతుడు లేడు. వాడి పాత్రను ఎన్నుకొని వచ్చాడు. కేశవరాజు గారు చేసేది నేను చేయలేను, నేను చేసేది కేశవరాజు చేయలేడు. అలాగే శివప్ప గారు చేసేది శివప్రసాద్ గారు చేసేది శివప్రసాద్ చేయాలి. మరి నాకు వంట రాదు, మరి శివప్పకు అవన్నీ చేస్తా. మరి నాకు 4 భాషలు వచ్చు. నేను ఈ ప్రయాణంలో నాకు మంచి పట్టు ఉంది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. అది ఎప్పుడు అర్థమవుతుంది? కొన్ని సంవత్సరాలు చేసినాక. పత్రి సార్కి కూడా ఫస్ట్ అర్థం కాలేదు. లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థం అవుతుంది అంటే చేయంగా కొంత వయసు వచ్చాక అర్థం అవుతుంది. సరే, పత్రి సార్ తాను రివ్యూ చేసుకుంటాడు అనమాట. ఏంటి? కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో తిలగరం ఏరియా రిప్రజెంటేటివ్ అలవాటైంది, ఓకేనా? మార్కెటింగ్ అలవాటైంది. కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో ఒక మ్యాగజైన్ ఉంది, దాన్ని ఎడిటోరియల్ గా అర్థమైంది. ఇవన్నీ ఎక్కడ పనికొచ్చాయి? సారు ఎప్పుడైతే తన పర్పస్ తెలుసుకుంటాడో ఈ చేసినటువన్నీ కూడా. నేను కూడా అంతే, నాకు బాగా ఇష్టం ఫ్యాషన్ తిరగడం, చాలా తిరిగాను. మరి అన్ని అట్లా తీసుకొని వచ్చాయన్నమాట. అంత క్లారిటీ ఉంటుంది ఒక మాస్టర్ కు. అందుకే పత్రి సార్ ఎప్పుడు ఏం చెప్పినా మేము ఎస్ సార్ అనేవాళ్ళం, నో అనేది లేదు. మనకు లేదు స్వస్థత, సార్కు ఉంది. ఎందుకంటే మనం ఇంకా తెలుసుకోలేదు. సారు తెలుసుకుంటూ మంది కూడా అర్థమైపోయింది, అందుకు వచ్చానని. సో ఏ పాత్రల నుంచి ఆ పాత్రలు ఇంకొక పాత్రకి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నంత అప్పుడు మీడియా అది ఏం లేదు కదా సార్. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం ఎలా మొదలు పెట్టారు? సార్ క్లాసుల్ని మీరు ఎలా అక్కడ ఆర్గనైజ్ చేసేవారు? ఎస్, ఇది మంచి ప్రశ్న. సారు చాలా డేంజరస్ లివింగ్ అంటాను నేను ఎప్పుడైతే. పదయా ఢిల్లీకి అనేవాడు. ఢిల్లీకి పోయి ఏం చేయాలి ఎవడూ తెలియదు. ఎవరో ఒకరు ఉంటారులేవయా, వస్తారులే మనం పోతే అనేవాడు. ఎక్కడ వస్తారు సార్, ఎవరు? ఢిల్లీ ఏం చిన్న ఊరా? సో అట్లా నా ప్రయాణం 1998లో భోపాల్తో మొదలైంది. సాయి కుమార్ నువ్వు భోపాల్కి వెళ్ళి క్లాసులు అరేంజ్ చేయవా అన్నాడు. భోపాల్లో ఎవరిని పట్టుకోవాలి, ఎలా అరేంజ్ చేయాలి? అంతంత ఒక హిందీ కరపత్రాలు కూడా లేవు. ఉన్న హిందీ ఒక కరపత్రము ఇంగ్లీష్ లో ఉందన్నమాట. సరే వెళ్ళాను, గురువు చెప్పాడు వెళ్ళాను. ఉండడానికి ఏదో హోటల్ రూమ్ తీసుకున్నాము. ఇంకా అంతా తిరుగుతున్నాను. ఫస్ట్ తెలుగు అసోసియేషన్ పోయాను. తెలుగు అసోసియేషన్ ఇప్పుడు మూసేయబడి ఉందండి, లేదన్నారు. మరి ఒక బిహెచ్ఎల్లో వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే కమిటీ మెంబర్స్ని కనుక్కొని చెప్తామండి అన్నారు. పార్కులు 5 గంటలకు లేచి పార్కులు ఎమ్మడితే తిరిగాను. అక్కడ యోగా క్లాసులు జరుగుతుంటాయి, వాకర్స్ వస్తుంటారు. సరే, వాళ్ళకంతా కరపత్రాలు ఇచ్చి ఇట్లా పలానా గురువు గారు రేపు వస్తున్నారండి, మీరు ఒక అర్ధగంట టైం ఇస్తే మీ యోగాసనాలు అయిపోయినాక ధ్యానం గురించి చెప్తామంటే కొందరు ఓకే అన్నారు, కొందరు నో అన్నారు. అట్లా ఒక యోగా క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయని యోగా ఇన్స్టిట్యూట్స్ పోవడము, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి. చాలా సార్లు ఎలా ఉండేదంటే నేను పత్రి సారు ఆ యోగా క్లాసుల్లో చెప్పొచ్చింటాం కదా, వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మాతో కూడా యోగా చేయించేవాళ్ళు అర్ధగంట. ఇద్దరం యోగా చేసినాక మళ్ళా పత్రి సార్తో ఇంకా మీరు చెప్పండి సార్ అన్నవాళ్ళు. చెప్పాక ఎవరో ఒకరు భలే ఉంది సార్, బాగుంది, నాకు నిజంగా ఇక్కడ ఈ అనుభవం వచ్చింది సార్ అంటే
ఆయన అడ్రస్ తీసుకోవడము, ఆయన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవడము. ఇట్లా మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ద్వారా మీరు ఎవరైనా ఉంటే చెప్పండి సార్, క్లాసులు చేద్దాము. ఇట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా పత్రి సార్ చెప్పినట్లు ఒక అడుగు మనం ముందు వేస్తే 6 అడుగులు మాస్టర్స్ వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఆశ్చర్యంగా ఉంటుంది. వైజాగ్ వచ్చినప్పుడు కూడా మాకెవరు తెలియదు, జీకే తీసుకొని వచ్చారు. చింతల అగ్రహారం అనే ఊర్లో వాళ్ళ ఇంట్లో ఆ చిన్న విలేజ్ లో 10 మందికి క్లాస్. మొదటి క్లాస్ ఎక్కడ జరిగింది? వైజాగ్ లో సుకన్య థియేటర్ బ్యాక్ సైడ్ ఒక యోగా మాస్టర్ యోగా చెప్తుంటే అక్కడ క్లాస్. ఆ తర్వాత క్రమక్రమంగా రెడ్డి నాయుడు గారు, చాలా మంది మాస్టర్స్, అనంత్ గారు అట్లా రావడం జరుగుతుంది. ఎప్పుడు ఒకడే వస్తారు. తర్వాత అలా ఈ నార్త్ ఇండియా ఇంటర్నేషనల్ లో కూడా వెళ్ళడము, వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరో ఒకరు. పత్రి సార్ దగ్గర గ్రేట్నెస్ ఏంటంటే 100 మంది ఉన్నా అట్లానే చెప్తాడు, 10,000 మంది ఉన్నా అదే ఉత్సాహంతో చెప్తాడు, ఒక్కడున్నా అదే ఉత్సాహంతో. ఆ ఒక్కడు కోసము నేను చాలా మంది మాస్టర్స్ చూశాను. ఆ ఒక్కరి కోసం, సార్ ఆ ఒక్కరే కదా ఎందుకు వెళ్తుంటారు, ప్రతి 2 నెలలకు ఒకసారి పొదాం రావయ్య అంటాడు. వెళ్ళి కూర్చొని వాళ్ళతో ధ్యానం చేయిస్తాడు. మళ్ళీ ఆ ఒక్క మనిషి. కానీ ఆ తర్వాత తెలిసింది నాకు వాళ్ళు ఎంత గొప్ప వర్క్ చేశారో. ఒక శ్రేయాన్స్ దాగా మనకు తెలిసిన నందప్రసాద్ కోసం అయితే ఎన్ని మాటలు సార్ వెళ్ళేవాడు. రెస్పాన్సే ఉండదు నందప్రసాద్. ఆయన కూడా మళ్ళీ పోదామయ్యా అంటాడు. సార్ ఆ అబ్బాయి రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్ అంటే, పర్లేదయ్యా మళ్ళా ఒకసారి ట్రై చేద్దాం. మరి ఈ రోజు నందప్రసాద్ గారు ఎంత అద్భుతమైన వర్క్ చేసి మనకు ఈ పిఎంసిని ఎస్టాబ్లిష్ చేసి తన పాత్రను అద్భుతంగా ఈ భూమి పైన ముగించుకొని ఉన్నత లోకాలకు వెళ్ళాడు. ఇలాంటివి నేను కొన్ని వందలు చెప్పగలను. సో ఈ ఈ ఛానల్ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మీరు నన్ను ఇన్వైట్ చేయండి. నేను వచ్చి నా అనుభవాలన్నీ షేర్ చేసుకోవడానికి ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. ప్రపంచంలో ఏ మూలకైనా నా ఖర్చులు నేను పెట్టుకొని పోయి చెప్పడానికి. పిరమిడ్ మాస్టర్ల యొక్క గొప్ప క్వాలిటీ ఏంటంటే, సత్యము చెప్పడానికిను సత్యం వినడానికిను వాళ్ళ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి అన్నది నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత దూరమైనా పోతారు సత్యం చెప్పడానికి, ఎంత దూరమైనా సత్యం తెలుసుకోవడానికి ఉత్సుకత ఉంటారు. వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్, సార్ నేను మా అనుభవాలు చెప్పుకుంటానంటే తలుపులు రండి సార్, చెప్పండి సార్, భోంచేయండి సార్, ఇక్కడే ఉండండి సార్ ఈ రోజు రాత్రి. నేను పత్రి సార్కి ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు చెప్తుంటాను, సార్ మీరు తరగనంత ఆస్తి ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ రోజు ఒకరింట్లో భోంచేసి మళ్ళీ ఇంకోరింట్లో భోంచేయడానికి జన్మంతా సరిపోదు. అంతమంది మిత్రుల్లో మాకు పరిచయం చేశాడు. ధ్యానం మన వల్ల అంత మిత్రులు మనకు ఇచ్చింది. నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను. మరి ఎవరు నేను, ఎవరు మీరు? నేను మీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. ఇది ధ్యానం యొక్క స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం యొక్క మహత్యము. ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను. ఇప్పుడు జరుగుతుందో కూడా అంతే. థ్యాంక్ యూ. మేడం మాట్లాడండి వసుమతి గారు. నమస్తే సాయి కుమార్ రెడ్డి గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారండి? ఐఎమ్ హ్యాపీ. ఎస్. ప్రతిరోజు పత్రిసారు ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్పా, ఇప్పుడు మీరు అడిగినా అదే మాట చెప్తున్నా. చెప్పండి మేడం. ఒక చిన్న క్లారిటీ కోసం నేను కాల్ చేశాను, హ్యాండ్ రైజ్ చేశాను సార్. చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈజిప్ట్ లో ఒక మిరాకిల్ జరిగింది ఆ రోజు ట్రిప్కి వెళ్ళినప్పుడు. దాని గురించి నాకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి అమ్మా. మమ్మీస్ దగ్గరికి వెళ్ళాము. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు
రండి బయటికి వెళ్ళిపోదామంటుంటే అక్కడి నుంచి నా కాలు కదలలేదు సార్. చాలాసేపు అక్కడే ఉండిపోయాను. దానికి కాజ్ ఏంటో ఒక్కసారి నాకు తెలియజేయండి. ఎస్, నన్ను హైలైట్ చేశారు, చిన్న చేయండి. ముందుగా నా ఫేస్ ఎదురుగా మేడం ఎప్పుడు ఆపోజిట్ గా మనిషి ఉంటేనే చెప్తారు. ఓకే సార్. సరే, కారణం నాకు తెలియదు, కానీ నేను పత్రి సార్ చెప్పింది చెప్పనా మేడం మీకు? చెప్పండి సార్. రైట్, 3 ఉంటాయి. ఒకటి, ధ్యాన అనుభవాలను చెప్పండి, విశ్లేషించద్దండి, అనలైజ్ చేయొద్దండి. ఓకే. 2, ఈ కళలు ఉంటాయి, కళలను కూడా షేర్ చేసుకోండి కానీ విశ్లేషించొద్దండి, అనలైజ్ చేయొద్దండి. ఓకే. ఓకే. 3, జీవితంలో జరిగే సంఘటనలను కూడా షేర్ చేసుకోండి కానీ అనలైజ్ చేయొద్దండి. ఓకే. ఓకే. మీకు జరిగిన సంఘటన నేను ఒక తీరులో చెప్తాను, నా అండర్స్టాండింగ్ లెవెల్ ఒకటి ఉంటుంది, ఇంకొకరి లెవెల్లో చెప్తారు. కాబట్టి కొన్ని రోజులు అయినాక మీరు ధ్యానం చేస్తూ ఉంటే అది ఆ క్లారిటీ మీకే వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? సో ఆ జరిగిన ఘటనను నేను చెప్తాను, మీకు గతంలో కనెక్షన్ ఉందండి అని. అక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విధంగా చెప్తాడు. సో అనలైజ్ చేయొద్దండి, ఏ ఎక్స్పీరియన్స్ ను అనలైజ్ చేయదు, చెప్పండి, తప్పులేదు, అనలైజ్ చేయదు. ఇప్పుడు మీరు సినిమాలో ఒకటి చూస్తారు, ఒక ఫస్ట్ భాగం చూస్తారు, సెకండ్ భాగం ఏంటో తెలియదు. ఈ ఫస్ట్ భాగం మీకు వచ్చింది, రెండోది వస్తుంది, వెయిట్ చేయాలి. ఓకే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు సార్. అనురాధ గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవిత ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది అంటారు కదా, కానీ నేనైతే 20 ఏళ్ళు పైనుంచే ఇందులో ఉన్నా. ఏదో పుస్తకాలు చదువుతూ సాదా సీదాగా ధ్యానం కూడా సరిగ్గా చేయను, అలా అన్నిట్లో తిరుగుతూ గడిపేస్తాను. అంటే నా ప్రణాళిక నాకు తెలియటం లేదా? మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీరంటే మీ ప్రణాళిక తెలుసుకుని చాలా హార్డ్ వర్క్ చేసి వెళ్ళారు. నాకు ఎప్పటికప్పుడు చాలా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, లోపల నాలెడ్జ్ ఉంది, చెప్పగలను అనిపిస్తుంది, కానీ నాకు స్టేజ్ ఎక్కాలంటే భయం. అంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంది అనమాట. ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, దాంట్లోంచి ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాం. ఏ పని చెయ్యాలన్నా ఒకలా ఎవరో ఒకరు నాకు రావాలి, నాతో పాటు ఒకరు ఉండాలి అనుకుంటాను. నాతో పాటు ఒకరు ఎవరు ఉండరు. ఎవరి పద్ధతిలో ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ పనిలోకి మనం వెళ్తే వెళ్ళాలా, లేదా మన పనికి తగ్గట్టు మనం చెయ్యాలి. ఆ ధైర్యం నాకు అసలు రావట్లేదు. ఏం చేయమంటారు? నాకు తెలిసింది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. మీ ఊర్లో జరిగిన సంఘటన, మీది వైజాగ్ కదా అనుకుంటాను? అవునండి. ఎస్, వైజాగ్. మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను. ప్రేమ సమాజం అని ఒక సమాజం ఉంది వైజాగ్ లో. దాంట్లో 1997లో ఒక 300 మంది వచ్చారు క్లాస్ కు. అది డాబా గార్డెన్స్ లో ఏమో ఉన్నట్టుంది నాకు. ఆ ప్రేమ సమాజంలో సాయి కుమార్ రెడ్డి, నువ్వు రావయ్యా, ఎక్స్పీరియన్స్ షేర్ చేయ అన్నాడు. నాకు కొత్త, మీలాగే స్టేజ్ భయము, ఏం చెప్పాలో తెలియదు. స్టేజ్ ఎక్కాక అటు ఇటు చూస్తున్నాను, ఏం మాట్లాడాలో తెలియదు అనలేదు. 5 నిమిషాలు చూసి సారు నా చొక్కా పట్టుకొని అందరి ముందర బయటికి తీసుకొని పోయి మెడబెట్టి బయటికి చూశాడు. ఎప్పుడు నేర్చుకుంటావురా, ఎప్పుడు చెప్తావురా అంటే నాకు అర్థం కాలేదు. మళ్ళీ సాధన చేసుకుంటూ స్వాధ్యాయం అంటే అప్పుడు సాధన అంత లేదు, సిన్సియారిటీ అండ్ సీరియస్నెస్. నాకు స్టేజ్ ఫియరే, నాకు భయమే. కానీ ఈ భయంలో నుంచి పారిపోకుండా ఈ మరింత లోతుకు అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, కొందరికి ఇన్స్టెంట్ గా జరుగుతుంది. నేను కూడా ఆశ్చర్యంగా ఉండేదాన్ని. నాకు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు పట్టింది. అసలు శ్వాస ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు
గమనించడానికి. ఆలోచనలు కట్ చేయడానికే నాకు 3 సంవత్సరాలు పట్టింది. అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫస్ట్ లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే మీకు, మనము ఇంట్లోనే ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో, ఒకవేళ శుభ్రం చేసుకోకుండా నెల రోజులు అలానే వదిలేస్తే అంత దుమ్ము ధూళి చాలా పేరుకుపోతుంది. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అంత ఈజీ కాదు. నెల రోజులు ఆ చెత్తను తీసేయాలంటే అంత సులభం కాదు. కానీ ప్రయత్నించాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది ఓవర్ నైట్ గా జరగదు, రిపీటెడ్ గా చేస్తున్నాం. దీన్నే సత్యసాయి బాబా గారు, షిరిడి సాయిబాబా గారు చాలా గొప్పగా చెప్పాడు, పారాయణము అన్నాడు. పారాయణము అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాలి, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాలి. చేయంగా తినగ వేమ తీయగుండు. పత్రి సార్కి హిందీ వచ్చేది కాదు, మనకెంత హైదరాబాదీ హిందీ. మేము కూడా హైదరాబాదీ హిందీని కొద్దిగా. ఈ రోజు ఎంత అద్భుతంగా ఆ హిందీ మాట్లాడడానికి నార్త్ ఇండియా పోయినప్పుడు ఆ హిందీ ఛానల్ పెట్టి సాయి కుమార్ రెడ్డి న్యూస్ హిందీలో వినేవాడు. ఆ మిగతా మాస్టర్స్ హిందీలో ఎలా మాట్లాడుతున్నారు, మన స్వామి రామ ఎలా మాట్లాడుతున్నాడు హిందీలో, అలాగే అనేక మాస్టర్స్ ఉన్నారు ఈ రోజు. వాళ్ళందరూ హిందీ వినేవాళ్ళు. ఒక్కొక్క శబ్దం ద్వారా ఈ రోజు చక్కగా పత్రి సారు హిందీ మాట్లాడుకునే దీనికి వచ్చారు. ఈసారి పత్రి సార్ మాట్లాడుతుంటే నార్త్ ఇండియా వాళ్ళు, మొదట మేము పోయినప్పుడు 96లో పోయినప్పటికీ 2020కి పోయినప్పటికీ సరే ఎంత మార్పు సార్ మీ హిందీలో కూడా పాటలు పాడడం అద్భుతంగా. అంటే సాధన చేశాడు సారు. నార్త్ ఇండియాకి పోతే మనం ఇక్కడైతే తెలుగు పేపర్ చదివి ఇంగ్లీష్ పేపర్ చదివేవాడు, నార్త్ ఇండియా పోతే ఇవి వద్దయ్యా హిందీ పేపర్ తీసుకుని రా చదువుదాం, కొన్ని కొత్త అక్షరాలు తెలుసుకుందాం. ఇదండి అనురాధ గారు. చాలా బాగా అర్థమైందండి. నేను ఎలాగా ఉండాలా, ప్రాక్టీస్ అంతేమ్మా. ఒక్కొక్క స్టెప్, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని చెప్తారు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. ఈ రోజు ఇంతమంది ఇది చూస్తున్నామంటే వెనకల 40 ఏళ్ళ పత్రి సార్ కృషి ఉంది. మరి ఇంతలో నేను చెప్పలేను. అందుకే నేను ఈ ఛానల్ మూలంగా ఏం చెప్పలేదు, పిలవండి అందరు మాస్టర్స్ పిలవండి. కేశవరాజు గారిని పిలవండి, రఘురామ్ గారిని పిలవండి, శివప్రసాద్ గారిని పిలవండి. వాళ్ళు చూశారు పత్రి సార్ను దగ్గరుండి ఎలా అద్భుతంగా సారు ఒక్కొక్క స్టెప్. తిరుపతిలో కొత్తగా 1996లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు కనీసం పట్టుమంటే 10 మంది మాస్టర్స్ లేరు. 94, 93 నుంచి ఆ 2-3 మాస్టర్స్ కోసం పత్రి సారు ప్రతి నెల తిరుపతికి వచ్చేవాళ్ళు. ఉన్నది 4. ఒక పార్క్ లో కూర్చొని క్లాసులు చెప్పేవారు. ఆ మాస్టర్ కు ఎప్పుడైతే మనము ఆ ఎన్లైట్మెంట్ అవుతామో, దాన్ని ఇంకొక వర్డ్ అవేకనింగ్ అవుతామో, అరే నిద్రపోతున్నారు అందరూ, వాళ్ళందరినీ నిద్ర లేపాలి అన్న ఒక తపన ఉంటది. అందుకే నేను చెప్పాను పిరమిడ్ మాస్టర్స్ ఎంత గొప్ప వాళ్ళు, ఎంత ఆ పత్రి సార్ ఆయన పెట్టుకున్న దాన్ని తీసుకున్నారు ప్రతి ఒక్కరు. అందుకే వాళ్ళు 24 గంటలు వాళ్ళ తలుపులు, నేను గట్టిగా చెప్తాను, 24 వాళ్ళ తలుపులు తెరిచే ఉంటాయి చెప్పడానికి, నేర్చుకోవడానికి. ఓకేనమ్మా? ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు మరి 20 ఏళ్ళు 24 ఏళ్ళ సమయాన్ని నాకు వేస్ట్ అయింది. ఇప్పుడే ఒక 6 నెలలు 7 నెలల నుంచి నా మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. సరే, ఇప్పటి నుంచి మీరు చెప్పిన విధంగా నాకు రానివి కానీ, నేను ఏదైనా చెప్పాలనుకున్నా కానీ, సాధన చేసినప్పుడు మనం ఈ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని వస్తాం. దాన్ని ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసినప్పుడు ఇప్పటి నుంచి సాధన మొదలెడితే ఈ జన్మలోనే దాన్ని పూర్తి చేయగలుగుతామండి. ఆల్రెడీ ఫస్ట్ ప్రశ్న మీరు అడిగింది ఏది వేస్ట్ కాలేదు. ఫస్ట్ బాగా గుర్తు పెట్టుకోండి, ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు. మీరు చిన్నగా ఎనర్జీని పోగు చేసుకుంటున్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పత్రి సారు
హైదరాబాద్ లో క్లాసులు చెప్పి 2000 సంవత్సరము తర్వాతనే, అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగి అక్కడే ఉన్న పత్రి సారు అనేక మినరల్ క్లాసులు చెప్తే ఎప్పుడు 20 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ మళ్ళీ ధ్యానానికి పుంజుకోవడానికి. ఇక్కడేమో తిరుపతిలో ఉన్న నలుగురు 400 మంది అయ్యారు, గుంటకలు వీళ్ళంతా. కానీ హైదరాబాద్ లో కావడం లేదు. కానీ సారు పట్టు వదిలిపోవాలి. ఆ ఎనర్జీస్ ఎక్కడికి పోవు. ఆ ఎనర్జీస్ మీరు పెట్టిన 24 గంటలు 24 సంవత్సరాలు మీరు అనుకున్నట్లు వేస్ట్ కాలేదు. మీరు అనుకుంటున్నారు వేస్ట్ అయిందేనమ్మా. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నారు. దయచేసి కంపేర్ చేసుకోండి. మీరు మీరే. అనురాధ ఈజ్ అనురాధ, అనురాధ ఈజ్ పర్ఫెక్ట్, అనురాధ ఈజ్ కరెక్ట్. ఆమె కరెక్ట్ గానే వెళ్తుంది. కానీ ఈ కంపారిజన్ నుంచి బయటికి రావాలి. మనం ఏం చేస్తాం, పక్కన వాళ్ళు కరే వెంటనే వానికి 3rd ఐ ఓపెన్ అయిందే, ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరిగిందే. ఈ కంపారిజన్ నుంచి బయటికి రండి. యు ఆర్ కరెక్ట్ వాట్ యు ఆర్. నేను చెప్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నాను. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మెయిన్ కంపారిజన్ వల్ల ఇది, అంటే 20 సంవత్సరాలు ఇప్పటికి తెలుసుకున్నారు కదా. శ్రీలత గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని. అంటే మనం మెయిన్ కంపేర్ చేసుకోవటం వల్ల వస్తాయి సార్. ఎప్పుడు కంపారిజన్ అమ్మా. మీరు మీకు కావాల్సింది ఉంది, మీరు పొందుతున్నారు. నేను మీతో కంపేర్ చేసుకోవద్దు. నేను పత్రి సార్తో ఎలా కంపేర్ చేస్తాను? ఎవరితో కంపేర్ చేసుకోవద్దండి. మనమంతా మనం ఒక మాసం. ఓషో చాలా బాగా చెప్తాడు, చదవాలి. చదివితే క్లారిటీ వస్తుంది. మనలోని మన సహజత్వాన్ని బయటికి తీసుకొని రండి. అదే ధ్యానం. మనకు లేదనుకుంటాం, మనకు ఉంది. ఒక క్వాలిటీ ఉంది మనకు కూడా. ఆ క్వాలిటీ ఏందో మీకు తెలియడం లేదు. నాకు అద్భుతమైన క్వాలిటీ ఉంది. నేను ప్రపంచం తిరగలను, నాకు అలసట ఉండదు. నాకు ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను దానికి మోల్డ్ కాగలను. వైజాగ్ వస్తే ఏ ఇంటికి పోతే ఆ మాస్క్ వేసుకోగలను. ఆ క్వాలిటీ నాలో ఉంది. మరి అంతకుముందు నా క్వాలిటీని నేను గుర్తించలేదు. ఎలాగైతే హనుమంతుడు తన శక్తి ఉంది, గుర్తించలేదు, పక్కన చెప్పేంత వరకు తెలియదు. అలాగే పత్రి సార్ మనకు ఆ ధ్యానం నేర్పించేంత వరకు నాకు తెలియదు నాలోని క్వాలిటీ ఏముంది అని. ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు నాకు ఇంకా దుఃఖం లేదు. ఆహా, నాకు ఈ క్వాలిటీ ఉంది కదా. మీకు ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. అది ఐడెంటిఫై చేయండి ధ్యానం ద్వారా. చేసినాక దాన్ని పర్ఫెక్షన్, దాన్నే ఇంప్రూవైజ్ చేసుకోండి. కొత్త దానికి ఉన్నదే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. ఒకరికి గొప్పగా ఆర్గనైజింగ్ బాగా చేస్తారు కొందరు చాలా వక్తలు అద్భుతంగా మాట్లాడతారు. అది వాని స్వభావం, అది వాని నేచర్. కొందరు అద్భుతంగా రాస్తారు కానీ మాట్లాడలేరు. కొందరు అద్భుతంగా రాస్తారు కానీ మాట్లాడలేరు. కొందరు మాట్లాడతారు, రాయలేరు. కొందరు ఇవి రెండు చేయలేరు కానీ అడ్మినిస్ట్రేషన్ లో చేస్తారు. పత్రి సార్ చూడండి ఎంత గొప్ప క్వాలిటీ ఉందంటే, పత్రి సార్ ఎవరిలో ఏ క్వాలిటీ ఉంది, ఎలా తీసుకోవాలన్నది చాలా అద్భుతంగా తెలుసు పత్రి సార్. మరి పత్రి సార్ కంప్యూటర్ వచ్చా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, కొన్ని మెడికల్ ఫీల్డ్, కానీ ఎవరిని అందరినీ ఐడెంటిఫై చేశాడు. ఇది ఆయన క్వాలిటీ. నాకు నిన్ననే తెలిసింది. ఎవరో ఒక అబ్బాయి చెప్తున్నాడు, సార్ ఒక 15 సంవత్సరాల కిందట ధ్యాన్ జగత్ ఆఫీస్కి పోయాను. అక్కడ పత్రి సార్ని ఎవరు అడుగుతున్నారు, సాయి కుమార్ రెడ్డిని ఎందుకు ఎలా చూస్ చేసుకున్నారంటే, సాయి కుమార్ రెడ్డి బాగా చూసుకోగలడయ్యా, బాగా ఆర్గనైజ్ చేయగలడయ్యా, అందుకు నేను చూస్ చేసుకున్నాను, అందుకు నా పక్కన పెట్టుకున్నాను. నాకు తెలియదు ఇవన్నీ.
సార్ మాట్లాడినట్లు. నిన్న ఒక అతను, నేను ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను, పిరమిడ్ వ్యాలీ బుధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అట్లా ఒక్కొక్కరు మన శివప్రసాద్ గారు అద్భుతంగా వండగలరు, నాకు వంట రాదు సార్ అంటుంటాడు. శివప్రసాద్ గారు వంటలు బాగా చేస్తాడు, సాయి కుమార్ రెడ్డికి వంట రాదు, అంట్లు బాగా తోముతాడని. మరి రాదు, మరి ఏం చేయాలంట? నాది కాదా ఆ పాత్ర అని నేను కంపేర్ చేసుకోలేదు. అరే నేను కూడా వండాలని నేను పోలేదు దాని జోలికి. మనకు అంట్లు తోమడం బాగా వచ్చు కదా, దీన్నే బాగా తోమడం వల్ల. ఓకేనా? ఓకే సార్, మనకి ఏ క్వాలిటీ అయితే ఉందో దాన్ని దాన్ని ధ్యానం ఇంప్రూవైజ్ ద్వారా. చేసుకోండి, ధ్యానం ద్వారా మరింత ఇంప్రూవైజ్ చేసుకోండి. అదే ఎస్ సార్. నేను ఎవరితో కంపేర్ చేసుకోండి, నేను మరో నంద ప్రసాద్ లాగా కావాలనుకోలేదు, నేను నాన్న లాగా ఉండాలనుకుంటున్నాను. అదే ధ్యానం. అంతే సార్. పత్రి సార్ అలాగనే ఉన్నాడు. సార్ మీరు అలా ఉండకూడదు సార్, ఇలా ఉండకూడదు అంటే ఆయన లాగానే ఉంటాడు. వేరే వాళ్ళ ఊహలకి వెళ్ళకూడదు, మన దేని purpose. అందుకే ఇదే పరధ్యానము. ధ్యానము పరధ్యానం. పరధ్యానం అంటే పరుల ఆధీనంలో ఉండడం, అంటే వానిలాగా ఉండాలనుకోవడం. ఇంకా దుఃఖమే వస్తుంది. నేను నాలాగానే ఉంటాను, నాకున్న క్వాలిటీని ఇంప్రూవైజ్ చేసుకుంటాను. ఎస్, ఐఎమ్ బెస్ట్. నాకు రాయడం రాదు. చాలా మంది సార్ మీరు రాయండి సార్ మీ అనుభవాలు అంటాడు. నేను చెప్తాను కానీ రాయలేను, కానీ మంచిగా చెప్తాను, బాగా చెప్తాను, స్పష్టంగా చెప్తాను. మరి నాకున్న క్వాలిటీ అది. మనకి పని చేయించుకోవటం వస్తే మనకి వచ్చిన పని పక్కన వాళ్ళ ద్వారానే చేయగలం. మీకు చెప్పటం వచ్చు, నాకు రాయటం వచ్చు అనుకోండి, మీరు చెప్తారు, నేను రాస్తాను. చెప్తున్నాను. నిన్ననే ఒక 2-3 వచ్చారు, సార్ మీరు చెప్పండి సార్, ఇన్ని అనుభవాలు మేము రికార్డ్ చేసుకొని మాకు రాయడం వచ్చు సార్, మీరు చెప్తూ వెళ్ళండి, మేము రికార్డ్ చేసుకుంటాం, రాసుకుంటాం అని. అలాగేనమ్మా, చెప్తానులే. ఓకేనా మేడం? ఓకే సార్. శ్రీలత మేడం, మీ డౌట్ అడగండి సార్ని. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి అమ్మా. ఫస్ట్ పేరు చెప్పాలి, ఊరు చెప్పాలి. నా పేరు శ్రీలత సార్, నా శ్రీకాకుళం. ఓకే, చెప్పమ్మా. శ్రీకాకుళం సార్. నేను ధ్యానంలోనికి వచ్చి ఒక 1 month అయింది సార్. ఓకే అమ్మా. ఒక 15 days 20 days అలాగా కొంచెం బాగానే అనిపించింది. తర్వాత నుంచి ఏవో సంఘర్షణగా ఉండి ఏంటి ఎలాగా నేను చేయలేకపోతున్నాను ఇలా అనిపిస్తుంది సార్. ఒక 1 week నుంచి అలాగా. మళ్ళీ వచ్చి 2 వారాలే కదమ్మా, కొన్ని రోజులు చేయండి సాధన. ఓకేనా? ఓకే. లోకల్ మాస్టర్స్ శ్రీకాకుళంలో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ కొన్ని రోజులు సాధన చేయండి తల్లి. ఓకేనా? ఆ తర్వాత రండి. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం తర్వాత ఉండలేదు అని డౌట్ ఎలాగో సార్. 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అదే, అంటే అక్కడ ఎందువల్ల అలా జరుగుతుంది అంటారు సార్? ఎవరికైనా సరే ఎంత 20-25 సంవత్సరాలు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలే ఉన్నారు, శనివారం ఆదివారం స్కూల్ ఉండదు, సోమవారం లేచి పోవాలంటే మారం చేస్తుంటారు. కరెక్టే కాదా? అవును సార్. మనం కూడా 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి బయటకు 5వ రోజు 6వ రోజు ఇంటికి వచ్చినాం అనుకో, పని చేయబుద్ది కాదు, కానీ చెయ్యాలి, తెచ్చుకోవాలి ఆ ఉత్సాహాన్ని. మన పని మనమే చేసుకోవాలి, ఎవరు చేస్తాడు? సో ప్రతి మాస్టర్కు ఉంటుంది. నాకు కూడా 2 రోజులు ఈ రోజు చేయలేదు అనుకో, ఏం చేద్దాంలే, రేపు చేద్దాంలే. ఇది మనసు యొక్క స్వభావం. కానీ మనం మనసును మన ఆధీనం లేదు. ఓకే, 1 రోజు ఓకే, 2 రోజులు ఓకే, మనం 3వ రోజు కూడా అదే అయితే కష్టమైంది. కాబట్టి మళ్ళా కూర్చోవాలి. అది చెప్తూ ఉంటుంది వద్దులే అని, కానీ బలవంతంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకుని కూర్చోవాలి, ఆలోచనలు రానిలే, కూర్చుందాం. ఏదైనా అంతే.
మీరు మీరు ఒక 10-15 రోజులు వంటింట్లోకి పోరు. ఆ 16వ రోజు పోయినప్పుడు అన్ని తేడాగా ఉంటాయి. ఉప్పు ఎక్కడ పెట్టారో ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అదే రోజు చేస్తే ఆటోమేటిక్ గా మీ చేయి వెళ్ళిపోతుంది. ఆ ఉప్పు ఎక్కడికి ఉందో అక్కడికి, ఎస్ సార్. షుగర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ 15 రోజులు చేయకుండా 16 రోజు పోయినామనుకో, అంతే ఎక్కడ పెట్టాము మీకే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మళ్ళా 2 రోజులు అలవాటు. ఇదే దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. అది ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే. అందుకే పత్రి సరే ఎప్పుడు చదువుతూ ఉంటాడు, ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఒక్కొక్క రోజు ఓకే, ఇట్స్ ఓకే, కానీ అదే కంటిన్యూ అయితే మళ్ళీ ప్రాబ్లం. ఎస్ సార్. నేను జర్నీస్ లో ఉంటాను, ఒక్కోసారి కంటిన్యూస్ గా 2-3 రోజులు కుదరదు. నేను అందుకే పొద్దున్నే ఒక నియమం పెట్టుకున్నాను. 5 నుంచి 6 మధ్యలో డైలీ నా మెసేజ్ వెళ్ళిపోవాలి ప్రపంచానికి. మిస్ కాను. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాలో మొబైల్లో. మీకు కూడా నా మెసేజ్ డైలీ వస్తుంటుంది. వస్తుంది సార్. లెగవగానే 5 ఫస్ట్ నుంచి 6 మధ్యలో వస్తుంటుంది ఖచ్చితంగా. అవి ఒక నియమం పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఆ నియమం పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మెసేజ్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు నేను మెసేజ్ పంపించలేదనుకో, వాడు నాకు కాల్ చేస్తున్నాడు, సార్ మీ ఆరోగ్యం బాగుంది కదా సార్, ఈ రోజు మెసేజ్ రాలేదు సార్. ఇప్పుడు 5 గంటల్లో నేను మెసేజ్ పెట్టాలి కాబట్టి నేను నా సాధన 4 గంటలకు లేసి చేసుకుంటా. 5 నుంచి 6 మధ్యలో ఈ పని చేసుకుంటా. ఏదైనా ఒక నియమం పెట్టుకుంటే ఎస్ సార్. వండర్ఫుల్. ఇప్పుడు మనకి సార్తో మీరు ఫస్ట్ ఇతర రాష్ట్రాలు అయింది, అలా ఇతర దేశాలకి ఎప్పుడు మొదలు పెట్టారు సార్ మీ ప్రయాణం? ఇతర దేశాలకు ఎలా కూడా connect ఇంతే సేమ్. ఉమ్, పత్రి సారు ఇప్పుడు జరిగేటివన్నీ నాకు 1997లో అందరికీ చెప్పేవాడు, నాకు ఒక్కరికి సపరేట్ గా ఏం చెప్పేవాడు కాదు. అయ్యా కేశవరాజు, అయ్యా సాయి కుమార్, ప్రపంచం అంతా మనల్ని పిలుస్తుందయ్యా అంటే తిరుపతిలో అందరూ నవ్వుకునే వాళ్ళం. ఈయన మనకే బస్ ఛార్జీలు లేవు, మాకు బస్ ఛార్జీలు కూడా ఉండేట్లేవు, పత్రి సార్కు ఉండేట్లేదు తిరగడానికి. సార్ ఏమనేవాడు, అందరూ సాయి కుమార్ పాస్పోర్ట్ రెడీ చేసుకో. పాస్పోర్ట్ రెడీ చేసుకోవడం ఏంటి, ఇక్కడే ఎవడు పిలవడం లేదు మనల్ని. ఓకేనా? అన్ని ప్రపంచ దేశాల్లో అన్న ఆధ్యాత్మిక సంస్థలన్నీ మనతో మన ప్లాట్ఫామ్ పైకి వస్తాయి అనేవాడు. ఎందుకు వస్తాయి అబ్బా, వాళ్ళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళకు ఒక పెద్ద ఆర్గనైజేషన్లు. మన దగ్గరికి ఎందుకు వస్తారు? మన దగ్గర ఏమీ లేదే. ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, ఆ రోజుల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రాకెట్ లో ఇండియా అని ఉండేది. మీరు కావాలంటే పాత పుస్తకాలు, సీనియర్ మాస్టర్స్ అలా ఉండేదన్నమాట. చెప్పాను కదా, తిరుపతిలో అంతా కలిసి 10 మంది మాస్టర్స్ లేరు. మరి ఎలా? మరి ఈ రోజు ఏదైతే 97లో పత్రి సారు మాట్లాడారో అవన్నీ నేను చూడగలుగుతున్నాము. ప్రపంచమంతా పిలుస్తుంది. నేను 30 దేశాలు తిరిగాను, ఇప్పుడు సార్లు లేకుండా కూడా తిరుగుతున్నాను. ఎస్ సార్. అంటే అంత ద్రష్ట పత్రి సారు, అంత విజనరీ. ఎందుకంటే ఇవన్నీ సారు ప్రణాళికలు ఉన్నాయి. సో ఏ దేశానికి పోయినా అందుకే మొదట ఒక స్టెప్ తీసుకో. నాకు ఎవరో మీరు పరిచయం లేదు, కానీ వైజాగ్ వచ్చినప్పుడు పరిచయం అయ్యారు కదా, ఎస్ ఆ సార్. ప్రకృతి వ్యాలీలో పరిచయం అయ్యారు కదా. అంతకుముందు హలో అంటే హలో. ఇప్పుడు ఎంతమంది పరిచయం అయ్యారు ఈ జూమ్ మీటింగ్ ద్వారా? ఎస్ సార్. మరి ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఇన్న వాళ్ళంతా పరిస్థితి, నేను ఎప్పుడు వచ్చినా ఒక కాఫీనో ఛాయో ఇస్తారు ఇంటికి పోతే. అంటే నేను ఆ ఇనిషియేట్ తీసుకున్నాను, మీ ముందుకు ఈ రోజు రావాలి, నేను చెప్పాలి కాబట్టే నాకు. సో ఇతర దేశాల్లో కూడా ఇంతే పిలిచేవాళ్ళు. నార్త్ ఇండియా లాగే వెళ్ళే వాళ్ళము. మొదట తెలుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళము, ఆ తర్వాత అదర్ భాషల్లో ఇతర భాషలో వాళ్ళు పిలిచేవాళ్ళు. స్లోగా లోకల్ గ్రూప్స్ కూడా ఫామ్ అయినాయి. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నేను ఈ 40 సంవత్సరాలు ఎంత చూశానో అంతకంటే 10 ఎక్కువే జరుగుతున్నాయి ధ్యాన ప్రచారాలు. 365 రోజులు 24 గంటలు
జూమ్ క్లాసులు ఎక్కడో ఒకరు జరుగుతూనే ఉన్నాయి. 24 అవర్స్ మీరు ఎప్పుడైనా సరే ధ్యానము అని కొడితే మంది జూమ్ ఎక్కడో ఒకటోసాట ఓపెన్ అయి ఉంటుంది. అవును సార్. సో ఇది ప్రస్తుతము ఒక కాన్షియస్ షిఫ్ట్ అంటారు. చైతన్యము ఒక అద్భుతమైనంగా ఒక విస్ఫోటన చెందుతుంది. అందుకే ఈరోజు ఇంతమంది మాస్టర్స్ అసలు ఒక్కోసారి పత్రిసారి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయా నాకేం ఎవడు ఏం చెప్పలేదంటే ఆ స్థాయి అయిపోయింది సార్. పత్రిసారి ఉండంగానే అన్ని క్లాసులు జరిగేవి అన్ని చోట్ల. మనకేం తెలియదు అంటే కరెక్టే సార్, మనం ఉన్నప్పుడు 4, 5 ఉన్నారు, ఇప్పుడు అంత విస్ఫోటనం జరిగింది. ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఒక వైజాగ్ లోనే ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి సైమల్టేనియస్ గా. వైజాగ్ లోనే నాకు తెలిసి ఒక 10 గ్రూపులు 10 గ్రూపులుగా చేరి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. గ్రేట్. ఇది తెలియకుండా ఎంతమంది చేస్తున్నారు. ఈరోజు పత్రిసారి అంటుండేవాడు ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు వస్తుందా అని. ఈ రోజు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఉన్నాయి. ఇండివిజువల్ గా నాకు తెలిసి ఒక 250 ఛానళ్ళు ఉన్నాయి. నాకు తెలియకుండా ఎన్నున్నాయో తెలీదు. ప్రతి ఓడు పొద్దున్నే మెసేజ్ పెడతాడు, సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరు నువ్వెప్పుడు పెట్టావంటే పెట్టాను సార్. మరి ఏం చేస్తున్నారు అంటే అతను కూడా ఆ మాస్టరు తండ్రి చెప్తూ ఇతరులందరినీ ఆహ్వానిస్తున్నాడు. తండ్రి చెప్తూ ఇతరులను కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ ఉన్న మాస్టర్స్, ఇప్పుడు విన్న మాస్టర్స్ అందరూ కూడా రేపు ఒక యూట్యూబ్ ఛానల్ పెడతారు. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి అందిస్తూ, రెండోది అందరి మాస్టర్స్ వాళ్ళ ఛానల్లోకి రమ్మని, సార్ చెప్పండి సార్, మరి ఈ ఛానల్లో 30 మంది చూస్తున్నారు లైవ్ లో, మిగతా ఇదే యూట్యూబ్ లోకి వెళ్ళాక ఎంతమంది చూస్తారు? ఓకేనమ్మా. జూమ్ మనం వాడినంత ఆ జూమ్ పెట్టిన వాళ్ళు కూడా వాడలేదేమో సార్. జూమ్ పెట్టింది ఆఫీస్ పర్పస్ కోసము, దాని ధ్యానానికి మనం వాడుకోవడంలో ఎక్స్పర్ట్స్ ను పిఎస్ఎస్ఎం మాస్టర్స్. పిఎస్ఎస్ఎం లో ప్రతి ఒక్కరూ పత్రిసారే, ప్రతి ఒక్కడు ఒక కృష్ణుడే. అందుకే నాకు భారతం గుర్తొస్తుంది. భగవద్గీతలో దుర్యోధనుడు నీకు సూది మోపినంత భూమి కూడా ఇవ్వనంటాడు. మనకు కూడా అంతే, సూది మోపినంత భూమి ఇస్తే అల్లుకుపోతాం. అదే పిరమిడ్ మాస్టర్ అద్భుతంగా చెప్పగలడు. అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ లైట్ వర్కర్స్. ఈ చైతన్యం యొక్క దీన్ని మా ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. దీన్ని గొప్ప మార్పుకు మనము సాక్షులుగా ఈ భూమిపైకి వచ్చాము. ఆ మార్పును చూడడానికి, ఆ మార్పును తేవడానికి పత్రిసారి ఎప్పుడు చెప్తుంటాడు, ఆ మార్పును చూడడానికి. ఇప్పుడు ఎందుకు వచ్చాము ఈ భూమి పైన, ఇప్పుడే ఎందుకు రావాలి అంటే ఆ మార్పులో మనం భాగము, మనం పనిచేయాలి ఆ మార్పు కోసం. అందుకే ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత, పిరమిడ్ శాకాహార ర్యాలీలు, ధ్యానం క్లాసులు, పిఎంసి ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, సెటిలైట్ ఛానళ్ళు, లైవ్ ఛానళ్ళు, ఎన్ని ఛానళ్ళు. ఈ 40 రోజుల దీక్ష ఏదైతే మనం పిఎంసి ఛానల్ తీసుకున్నారో, అట్లా ఇప్పుడు సైమల్టేనియస్ గా ఒక 100 మంది తీసుకున్నారు అట్లా దీక్ష వాళ్ళ ఛానల్. ఈ మధ్య అమెరికాలో కూడా ప్రతి పౌర్ణమికి 40 రోజుల పౌర్ణమి, మళ్ళీ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు అట్లా జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్. మననే యుఎస్ఏ దానికి వెళ్ళొచ్చాను, వాళ్ళు కూడా 40 రోజులు సంకల్పం అని పెట్టుకున్నారు. సార్ మీరు రండి సార్, మరి ఆ రోజు అదే డాబా గార్డెన్ లో ఎలా మాట్లాడాలో నోరు తెరిస్తే ఏమో
నేను ఈరోజు అద్భుతంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. Yes, sir. ఆ భయం పోయింది. ఓకేనమ్మా? మీ జ్ఞానాన్ని మాకు సరిపోతుంది. పద్మకుమారి గారు మాట్లాడతారండి సార్, ఒక్క నిమిషం. నమస్తే సార్, చాలా బాగా చెప్పారు. నాలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేది దొరికినాయి. అంటే మనకి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలని తెలిసింది. నాకు అలాగే ఏవి భయం వేస్తే చెప్పటం వచ్చు, కానీ భయం అనేది ఉండేది. కానీ ఒక రోజు సత్సంగంలో వాళ్ళు ఎవరో ఏ చెప్పారంటే, ఊరమ్మా మీది? వైజాగ్ అండి. చెప్పాలమ్మా, పేరు చెప్పాలా, ఊరు చెప్పాలా? వైజాగ్ నాగపద్మకుమారి అండి. ఎస్. వైజాగ్ నుంచి ప్రకృతి వ్యాలీలో కనెక్ట్ అయ్యాను సార్, పత్రిజీస్ వారి ద్వారా. అక్కడ సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది పరిచయం అయినప్పుడు క్లాస్ చెప్పడానికి రమ్మన్నారు. నేను ఎప్పుడు క్లాస్ చెప్పలేదు, కాకపోతే జూమ్ లో అలా చెప్పేదాన్ని కొన్ని దాంట్లో. అప్పుడు సార్ చెప్పింది అంటారు కదా, ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా వెళ్ళాలి అని. సరే ఏదొస్తే అదే చెప్దామని చెప్పి ఒక సత్సంగం దగ్గరికి వెళ్ళాను సార్. ఇంకా అక్కడ కనెక్ట్ అయ్యి నాకు తెలిసింది నేను చెప్పేటప్పటికి మేడం చాలా బాగా చెప్తున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవాళ్ళు. అలా అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను అనుకున్నాను, మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడే మనలోకి ఇంకా జ్ఞానం వస్తుందనే విషయం తెలుసుకున్నాను సార్. అలాగా మీరు చెప్పినవన్నీ చాలా వరకు క్లియర్ అయినాయి. అంటే భయం అనేది పోగొట్టుకుని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మనం ఎదగలుగుతాము అనేది తెలుసుకున్నాను సార్. అది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి. సరే ఓకేనా? సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చాలా బాగా భయము చెప్పారు. దాంజువాన్ చెప్తాడు, ఆధ్యాత్మిక ప్రయాణములో మొట్టమొదటి శత్రువు ఎవడురా అంటే భయము. మొట్టమొదటి శత్రువు భయము. ఇది డాంజువాన్ అనే షామనిజం మెక్సికన్ మాస్టర్, ఓకే, సత్య అన్వేషకుడికి మొట్టమొదటిది భయం పోవాలి. అందుకే మీరు రాంపా బుక్ చదివితే, లోప్సంగ్ రాంపా గారిది మై స్టోరీ అని, లోప్సంగ్ రాంపాను చిన్నప్పుడు తీసుకుపోయి ఆయనకు ఆధ్యాత్మిక శాస్త్రం నేర్పియాలి అంటే అక్కడ టెస్ట్ పెడతారనమాట. ఏమి టెస్ట్ అంటే, వాడిని తీసుకొని పోయి 40 రోజులు ఆ శ్మశానంలో వదిలేస్తారు. అదే మొదటి టెస్ట్. 40 రోజులు ఆ శ్మశానం ఉంటుంది కదా, అక్కడ వదిలేస్తారు. అక్కడ ప్రతిరోజు ఒక శవం కాలుతూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. వాడు భయం లేదు. ఆ 40 రోజులు ఆ టెస్ట్ పాస్ అయితే వాడిని తీసుకుపోయి క్లాస్లో చేర్చుకుంటారు. మనకి ఇక్కడ స్కూల్లో చేర్చుకోవాలంటే టెస్ట్ పెడతారు కదా, అట్లా ఆధ్యాత్మిక శాస్త్రంలో వాడు ఆధ్యాత్మికంగా ముందుకు రావాలి, ఆ స్కూల్లో చేరాలంటే అక్కడ వాడి 40 రోజులు వాడిని తీసుకెళ్లి ఆ శ్మశానంలో. ఎందుకంటే భయం అక్కడే, చావు అనేది పెద్ద భయం, చావు అనేదే పెద్ద భయం. సో దాని నుంచి వచ్చాక ఇంకా వాడికి ఇంక ఏ భయము ఉండదు. 40 రోజులు శ్మశానంలో ఒక్కడున్నోడికి ఇంకేం భయం ఉంటుందండి? దేని గురించి భయం ఉంటుంది? ఏం తెచ్చుకున్నాడు, ఏం పెట్టుకుంటున్నాడు? రిటర్న్ టికెటా కన్ఫర్మ్డ్, ఆర్ఏసీ లేదు, వెయిటింగ్ లిస్ట్ లేదు. అంతేనా? ఒక్క నిమిషం సార్, సుజాత మేడం మాట్లాడండి. టైం అయిపోలేదంగా? టైం అయిపోయింది, కానీ మిమ్మల్ని అడుగుదాం అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. మీరు సమయం ఇచ్చినప్పుడు కాకుండా ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిపోయారు సార్. నమస్తే మేడం. నమస్తే అండి, సార్ని అడగండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు సుజాత అని మైసూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్, చెప్పండి మేడం. సార్, నేను 2 years నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను సార్. ఎస్. ఏనో తెలియడం లేదు, ఒకటి తర్వాత ఒకటి కష్టాలు వస్తానే ఉన్నాయి. నాకు అది సొల్యూషన్సే దొరకడం లేదు. ఇప్పుడు మా ఆయనకు బిజినెస్ వెళ్ళిపోయింది, నా కొడుకుకి ఏది జాబ్ దొరకడం లేదు. ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఎట్లా బయటపడాలో అర్థం కావడం లేదు.
బిజినెస్ లో అయితే ఎన్ని 5-6 బిజినెస్ చేసినాం, ఏది నిలబడడం లేదు. 6-7 ఇయర్స్ ఉంటుంది, మళ్ళీ అంతా లాస్ లో వెళ్ళిపోతా ఉన్నాము. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క జాబ్ లో బిజినెస్ నుంచి ఒక స్టెప్ కిందికి వస్తా ఉన్నాం, కానీ పైకి ఎదగడమే లేదు. మేము సాయిబాబాని బాగా కొలుస్తాము. 30 ఇయర్స్ నుంచి సాయిబాబాని బాగా కొలుస్తాము. ఏమో మాకు తెలీదు, ఏమైతా ఉందో మా జీవితాల్లో అర్థం కావడం లేదు. సిన్సియర్ గా ధ్యానము చేయండి మేడం. కుటుంబ సభ్యులంతా ఖచ్చితంగా అన్ని వెళ్ళిపోతాయి, అన్ని బెస్ట్ గా. నేను ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాను, ధ్యానం ద్వారా బయటకు వచ్చాను. నాకు తెలిసిన ఆయుధం ధ్యానము. అది నేను చేయగలుగుతున్నాను సార్. నేను హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ 2 అవర్స్ కి వచ్చిన ఇప్పుడు. అయితే మా ఇంట్లో వాళ్ళ నంబరు దాని నుంచి ఏం జరుగుతుంది అంటారు. వాళ్ళతో పని లేదు, మీరు చేస్తూ ఉండండి మేడం, మీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు చేస్తా ఉన్నావు అంతేగాని ఇక్కడ మాకు ఇంకా కష్టాలు వస్తాయి అని ఒక అనిపిస్తుంది. రోజు కాదు మేడం, ఎన్నో రోజుల నుంచి మన ఇండ్లు క్లీన్ చేసుకోలేదు. మనం ఇంతకు ముందు అనురాధ ఎవరికో చెప్పాను, సార్ విన్నాను సార్. చాలా రోజుల తర్వాత క్లీన్ చేయడానికి అది ఓపెన్ చేసాం అనమాట. టైం పడుతుంది, ఓకే సార్. టైం పడుతుంది. చాలానే ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి సార్. ఇంగ్లీష్ లో అందరికీ ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం లేదు. ఛాలెంజెస్ నేను ఇప్పుడే, అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంటింటికి ఒక రామాయణం అని. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటది ఛాలెంజెస్. అవును సార్. అవన్నీ నేను మీకు చెప్తే మీకు అసలు మీ ప్రాబ్లమే చాలా చిన్నది అనిపిస్తుంది. నేనే మేల్ స్వామి అనుకుంటారు. అవును, నిజమే సార్. మీకు తెలియదు. నేను ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాను, నాకు బోలెడు మంది చాలా చెప్తుంటారు. అవును సార్. ఎప్పుడైనా నాయి చెప్పినప్పుడు, అబ్బా అవునా సార్, మీరు పత్రి సార్ దగ్గర ఉంటారు కదా సార్, మీకేముంటాయి సార్ అంటారు. నాకుంటాయి ఛాలెంజెస్. ఓకే సార్. పత్రి సార్ కూడా బోలెడు ఛాలెంజెస్ ఉన్నాయి, ఓకే సార్. మీకు తెలియదు అంతే. బయట నుంచి మనమేమనుకుంటాము, మీది మీకు పెద్దదిగా కనపడుతుంటుంది, మావి చిన్నగా కనపడుతుంటాయి. మాకు మీది చిన్నదిగా కనపడుతుంటుంది. అవును సార్. దానికి మనం ఎలా ముందుకెళ్ళాలి, అందరి అనుభవాలు వినాలి. విన్నప్పుడు తెలుస్తుంటుంది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క అనుభవం. అవును సార్. సరేనమ్మా, థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. పెద్ద గీత పక్కన చిన్న గీత ఎప్పుడు ఉంటాయి, మీకు లేవా అండి? ఉంటాయి సార్. లేవంటే ఆశ్చర్యంగానే అది ఉన్నాయంటే ఎవరి పరిధి మీద వారికి ఉంటాయి. కాకపోతే మనం ధ్యానంలోకి వచ్చాము, మనకి ఇంకా ఎందుకు ఉన్నాయి, ఉండకూడదు కదా. ఇలా కాకుండా మన సాధన పెంచుకొని దాని నుంచి ఉంటాయి. అదే పొరపాటు, ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి ఒకటి. రెండోది, 9వ క్లాస్ సిలబస్ 9వ క్లాస్ అని కష్టంగానే ఉంటుంది, కానీ పాస్ అయ్యి 10వ క్లాస్ పోయినాక మళ్ళా 10వ క్లాస్ చదవాలి కదా. అదే కొత్త ఛాలెంజ్. వద్దనుకుంటే ఏం ప్రయాసం లేదు, శరీరం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది పైకి. నువ్వు డిసైడ్ చేసుకున్న రోజు ఈ భూమి పైన ఏం పని ఉంది? ఓకేనా? సో పాత అయిపోతాయి, కొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. అదే గేమ్, అదే ఆట. లేకపోతే ఏం జీవితము? తెల్లారిందా, తిన్నామా, తొంగున్నామా. ఛాలెంజ్ ఏముంది లైఫ్ లో? ఈ ప్రశ్నోత్తరాల్లో నాకు ప్రతిరోజు ఛాలెంజ్. వాడు ఏ కోణంలో నుంచి ప్రశ్నలు అడుగుతాడో తెలియదు నాకు, కానీ నేను నేర్చుకుంటూ ఉంటా. అరే వాడు అడుగుతాడే. పత్రిసారికి క్వశ్చన్ ఆన్సర్స్ బాగా చాలా ఇష్టం, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారానే నేర్చుకుంటుంటారు. ఇదే ఛాలెంజ్. లైఫ్ లో కిక్ ఉండాలా, కిక్ లేకుండా ఏముంటుంది? కిక్కు కావాలన్నా వద్దా? ఇప్పుడు గోల్ ఉందమ్మా, గోల్ కీపర్ లేడు, నీ దగ్గర బాల్ ఉంది, నువ్వే గోల్ కొడతావు, నువ్వే తెచ్చుకుంటుంటావు. ఏమన్నా ఆట అది? నువ్వే గోల్ వేసుకొని మీరే వండుకొని మీరే తింటే 10 మంది వచ్చి రండి తినండి అని వాళ్ళు వచ్చి అబ్బా ఏం చేసావమ్మా అద్భుతంగా అంటే ఎట్లుంటుంది? అదొక ఛాలెంజ్. వాడు బాగలేదన్నాడు అనుకో, నిరుత్సాహపడకుండా ఇంకా బాగా చేయాలనేది ఛాలెంజ్.
ఓకేనా తల్లి? ఓకే సార్. పిలవండి, అన్ని ఒక అర్ధ గంటలో అన్ని అడిగేస్తే ఎక్కడ చెప్పాను, పిలిస్తే వస్తాము, రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పిలవటానికి మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం సార్. ఇంకో కార్యక్రమంలో మిమ్మల్ని తప్పగా పిలుస్తాము. ఈ కార్యక్రమాల్లో కాకుండా ఇండివిజువల్ గా కూడా పిలవండి. ఊరూరికి వచ్చి ధ్యానం చెప్తాము, చెప్పడానికి రెడీగా ఉన్నాము. తప్పనిసరిగా సార్. లైవ్ మెడిటేషన్, ఇన్ పర్సన్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అవును సార్, అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్, నేను అనుభవించాను సార్. ఈ జూమ్ మెడిటేషన్ కంటే ఇన్ పర్సన్ కూర్చో అద్భుతంగా ఉంటుంది, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చాలా. ఓకేనా అనిత? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ. వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తానమ్మా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. బాయ్. నా ఫోన్ నెంబర్ టైప్ చేసి పెట్టండి. ఎవరికైనా ఏ సంశయాలు ఉన్నా కూడా టైప్ చేయండి అమ్మా మెసేజ్ లో. చెప్పండి సార్. 98490611 3 1. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేయనా? ఎంటర్ అవ్వలేదు, ఒక్క నిమిషం. ఇది ఒక ఛాలెంజ్. అప్పుడప్పుడు నాకు కూడా సరిగ్గా పని చేయట్లేదు. జస్ట్ వెయిట్. 98490490 96 11. పెట్టాను సార్. సార్ నెంబర్ అండి అది. సార్ నెంబర్ అది. ఎక్కడ మీకు క్లాస్ అవసరం ఉన్నా సార్కి కాల్ చేస్తే వస్తారు. సార్ జ్ఞానం చాలా, సార్ అన్నట్లు ఇందాక నేను అదే చెప్పాలనుకున్నాను. అంత అపారమైన జ్ఞానాన్ని అరగంటలో కుదించి చెప్పండి సార్ అంటే ఏదని చెప్తారు. అంత అమూల్యమైన జ్ఞానం ఉంది సార్ దగ్గర. మనం 1 డే వర్క్ షాప్స్ అలా చేసుకుంటే కొంచెం అన్నా ఒక చిన్న అణువంత జ్ఞానాన్ని తీసుకోగలము. పిలవండి. 1 డే వద్దు మేడం, చిన్న గ్రూపు, ఒక 2 గంటలు మనం ధ్యానం చేద్దాము. 1 గంట నేను చెప్తాను. ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పిలవండి, మళ్ళీ 2 గంటలు ధ్యానం చేద్దాము, మళ్ళీ 1 గంట, అట్లా పార్ట్ గా చేసుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే సాధన ఒకేసారి చెప్పేసినా కాదు, మనం ఏం చెప్పామో దానిపైన సాధన చేయాలి. ఇప్పుడు అంతా శ్రవణం అయిపోయింది, ఇంటికి వెళ్ళి మననం చేసుకోండి. అదే చాలా ముఖ్యము. చాలా ముఖ్యం ఏంటంటే మనము ఈ క్లాస్ అయిపోతేనే ఇంకో క్లాస్కి వెళ్తాము, ఇంకో క్లాస్కి వెళ్ళిపోతున్నాం, కానీ మననం చేసుకోవడం లేదు. ఇంటికి వెళ్ళాక సాయి కుమార్ రెడ్డి గారు ఏం చెప్పాడు, దాంట్లో చెప్పినవి మన జీవితానికి ఎన్ని వర్ధిస్తాయి, ఆ వర్ధించడానికి ఏమి తీసుకోవాలి, దానిపైన నిధిధ్యాస అంటే ధ్యానము, ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మననం చాలా ఇంపార్టెంట్. శ్రవణము, మననము, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ విన్నారు కదా ఇప్పటి వరకు సార్ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని. మళ్ళా యూట్యూబ్ లో ఈ వీడియో ఉంటుంది, దానిని మనం కొంచెం సమయం చూసుకొని మళ్ళా ఒకసారి వినండి. ఈ సార్దే కాదు, ప్రతిరోజు మనం మళ్ళా ఒకసారి ఆ సమయం చూసుకొని అలా వినటం వల్ల ఉదయం ఇప్పుడు వింటాము, ఇప్పుడు మళ్ళా మనకి పనులు అవుతున్నాయని చెప్పేసి టైం అవుతుందని ఆ హడావుడిలో ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా కానీ మళ్ళా వినటం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటాం. అప్పుడు అది మనకి మైండ్ లో, సబ్ కాన్షియస్ లో ఉండిపోతుంది. ఎంతవరకు ఏ జ్ఞానాన్ని తీసుకోవాలి అన్నది మనం దాన్ని తీసుకుందాం. పిఎంసి డిజిటల్ ద్వారా మనం ఈ 40 రోజులు 40 మాస్టర్స్ ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టుకున్నాం. 16 రోజులే అయిపోయాయి. రేపు మరొక సీనియర్ మాస్టర్ వస్తున్నారు మనకి. మనలో నిన్నటికి ఎంత మార్పు, ఈ రోజుకి ఎంత మార్పు, రేపటికి, ఇలా ప్రతి నిమిషం
గడిచిపోయింది తిరిగి తీసుకురాలేము, కానీ జరగవలసింది జరిగేది మన చేతిలోనే ఉంది. మన సమయాన్ని సరిగా సద్వినియోగపరుచుకుంటూ సరికాని ఆలోచనలు కానీ, సరికాని చేతలు, సరికాని మాటలు వీటిని వదిలేసి సరి అయిన వాటి మీద మనం శ్రద్ధ పెట్టుకుందాం. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, వారి జ్ఞానాన్ని తీసుకుందాం. ఈ క్లాస్ మొత్తంలో మనకి నచ్చిన పాయింట్ నోటీస్ చేసుకుని పెట్టుకుందాం. ఆలోచనలు వస్తున్నాయి, ఇందాక మాట్లాడుకున్నాం, ఆలోచనలను ఎలా తగ్గించుకోవాలి టెక్నిక్స్ తెలుసుకున్నాం. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ మనం తీసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా ఒక గొప్ప మాస్టర్ గా ఎదుగుతాము. ఇక్కడ మనం కూర్చున్నాము అంటే మనము ఏం తక్కువ వాళ్ళు కాదు. సాయి సార్ అప్పుడు వచ్చారు, నేను ఇంకొంచెం వచ్చాను, మీరు ఇంకొంచెం వచ్చారు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు గొప్ప వాళ్ళు, కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. అందరూ మా స్థితిలో ఉన్న వాళ్ళం కాబట్టి మన అందరం కలిసాము. ఎవరి పర్పస్ ఏంటి అన్నది ఆ పర్పస్ మీద మనకు తెలుస్తుంది. దానిని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించారు. మన అందరికీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద కలిపినటువంటి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. పిఎంసి డిజిటల్ ద్వారా మనం దీనిని సద్వినియోగపరుచుకుంటున్నాము. దయచేసి అందరూ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పనిసరిగా చూడండి. నేను ఇలా చెప్పటము ఇది నా కోసం కాదు మాస్టర్స్, మన కోసం, మన అందరి కోసం. మన అందరం లైక్ చేద్దాము, షేర్ చేద్దాము. మనకి నచ్చిన పనిని ఇతరులతో చెప్పుకున్నాం. ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటేనే అబ్బా ఈ డ్రెస్ ఆ షాప్ లో చీప్ గా వచ్చింది, ఎంతో బాగుందో, అన్ని వెరైటీలు ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం. అలాంటిది ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని మనం ఎంతమందితో చెప్పుకోవాలి? మనం శ్రవణము, మననము, నిధిధ్యాస ఇవన్నీ మనం సరిగా పాటిస్తున్నాము. ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుందాం. మరొకసారి యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారు, జూమ్ లో వీక్షిస్తున్న వారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళా రేపు 5 నిమిషాలు తక్కువ 5 కల్లా అందరూ తప్పనిసరిగా జూమ్ లోకి వచ్చేసేయండి, యూట్యూబ్ లో ఉండండి, ఎలా మీకు వీలుంటే అలాగా. మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ ఒక్కసారి నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్.